పోండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉన్నాడు, జగన్ నాన్ బోస్టాల్ అక్కడ ఖతం చేసిండ్రు, వాళ్ళే విశాఖ వీళ్ళకి తీసుకున్నారు. బీజేపీతోనే ఉన్నాడు, బీజేపీతోనే పోయింది. శివసేన బీజేపీతోనే ఉన్నది, బీజేపీతోనే పోయింది. ఆడ ఎన్సీపీ ఉన్నది. ఆ షిండే వర్గం పాపం అక్కడ ఏదో మామూలుగా అటు ఇటు జరిగింది. ఆ షిండే వర్గపు ఎమ్మెల్యేనే రాహుల్ గాంధీని నాలుకగొస్తే 11 లక్షలు ఇస్తాను ఆయన. అంటే వాళ్ళ అంటే మూలాలు ఎటు పోతున్నాయో మీరు చూడండి. ఇటు పోతే ఇప్పుడు ఇక్కడ కర్ణాటక ఇద్దరమేనా, కాంగ్రెస్ బీజేపీ, ఒక డిఎంకే ఉంది. అటువైపు పోతే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఉన్నది అక్కడ ఏది కేరళలో. నీకు నార్త్లో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు చెక్అవుట్ చేసిరు మొత్తం అన్ని పార్టీలను. అక్కడ అకాలీలను కొట్టేసిండ్రు, ఇక్కడ నితీష్ కుమార్ లొంగ తీసుకున్నారు, ఇక్కడ అఖిలేష్ ఒక్కడు మిగిలి ఉన్నాడు, అది అది ఇండియా కూటమితో ఉన్నాడు. ఇట్లా కొంతమందిని బేస్ చేసుకొని వాళ్ళు చేయబోతున్నది ఏంటంటే ఏకఛత్రాధిపత్యం, అంటే కింగ్డమ్ను. ఆ రోజు అంబేద్కర్ గారు కింగ్డమ్ను డిస్ట్రక్ట్ చేసే డెమోక్రసీని తీసుకొచ్చిండు. ఆ రోజు అన్నారు చాలా మంది, మనం ఎందుకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని తీసుకురావద్దని. మీరు చూడండి నోట్స్లలో ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా అంటాడు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆ రోజు. అసలు గోల్వర్కర్ ఇంకా తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇదేంటి మళ్ళీ డెమోక్రసీని, విదేశీ పాశ్చాత్య దేశాల సంస్కృతిని మనం తీసుకురావడం ఏంది, ఇంగ్లాండ్ మనకెందుకని. అఫ్ కోర్స్ మన మాతృక ఆ రోజు ఇంగ్లాండే కాబట్టి, అంటే బ్రిటిషే కాబట్టి ఆ రోజు మనం దాన్ని తీసుకోవడానికి అంబేద్కర్ గారు ఒక వాహకమైనరు. ప్రజాస్వామ్యవాదులందరూ ఆ రోజు కమ్యూనిస్టులు ఉండని, కాంగ్రెస్ ఉండని, ఉన్న కొంతమందిలో చాలా మంది, ఇప్పుడు మదన్ మోహన్ మాలవి ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఎస్ఎస్ తోనే ఉండేవాడు, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు. ఎంత ఆర్ఎస్ఎస్ ప్రేరేపితంగా చేసినా కూడా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని తీసుకోలేము మనం, పార్లమెంటరీ డెమోక్రసీని తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని కూల్చడమే లక్ష్యం. ఇప్పుడు అందుకనే మీరు చూడండి, మోదీనే అంతా అవుతాడు, లేదంటే అంబానీ అదానీలే అంతా అవుతారు. బీజేపీ పార్టీ ఉండాలి, ఆర్ఎస్ఎస్ మాతృ హిందూ సంస్థగా ఉండాలి. మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఫార్మెట్ ఏదైతే ఉందో అది కేవలం అధ్యక్ష తరహా పాలనకి లీడ్ చేసే విధంగా ఇప్పుడు దానిలో భాగంగా మొదటి స్టెప్గా జమిలి ఎన్నికలు అనేటువంటిది ఒకటి నినాదం, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దానికి జమిలి ఎన్నికలు అనేటువంటి కార్యరూపం. అది లీడ్స్ టు ప్రెసిడెన్షియల్ రూల్. నమిలేస్తారు, జమిలీతో అందరినీ నమిలేస్తారు. అది వాళ్ళు ఎత్తుగాడు. జమిలీ ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం అని ప్రశ్న వేస్తే జమిలీ జనం కోసం అంటారు, జమిలీ ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి అంటారు, జమిలీ ఒకటేసారి ఎన్నికలై ఖర్చు తగ్గాలంటారు. అరే మీరు 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగితేనే 7 సార్లు పెడతారు మీకు అనుకూలంగా. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అన్ని, ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, అన్ని ఒకటేసారి చేయగలుగుతారా? అది మనం నెక్స్ట్ టర్మ్ లో మాట్లాడుతున్నాం. వస్తే ఒకసారి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి పోదాం, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా మాజీ అడ్వకేట్ జనరల్. గుడ్ ఈవినింగ్ రామకృష్ణారెడ్డి గారు. అంటే ఇందాక సాంకేతిక కారణాలు ఇచ్చి అది వినపడలేదు. రాజ్యాంగ పరంగా జమిలి ఎన్నికలు అనేది భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. సరే, ప్రపంచంలో చాలా ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి, వాళ్ళ సిస్టమ్ ఉన్నా మన భారతదేశంలో ఉన్నటువంటి 3 టైర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ 3 టైర్ సిస్టంలో మీరు ఇందాక వేరే గారు గుర్తు చేశారు, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2 దఫాలుగా లోక్సభ శాసనసభ జరిగాయి. కానీ కాలక్రమేణలో మెజార్టీ లేకపోవటమో, లేదు కేంద్ర ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా 356 ఆర్టికల్ని ఉపయోగించుకొని ఆ ప్రభుత్వాన్ని